ఇకపోతే సీఎం 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రామాయంపేట విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందరు. రేవంత్ రెడ్డి హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా 2 లక్షల రైతు రుణమాఫీ కనుక చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సఫాయి కార్మికుల, వైద్య సిబ్బంది కాళ్ళు గడిగి కరోనా సమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టలేడు రేవంత్ రెడ్డి, పెన్షన్ ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడు, అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు, మనకే ఓట్లు వేసుకుందాం, అన్నీ తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నువ్వు కేంద్రం అనేటప్పుడు ఎవ్వరికైనా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మీకు శాత కాకపోతే పక్కకు తప్పుకోరు. దాన్ని అడుక్కోవడం ఎట్లయితుంది? ఈరోజు ఒకవేళ బీజేపీకి ఓట్లు వేసి ప్రజలు గెలిపించేది ఉంటే మాకు పెన్షన్ కావాలని చెప్పేసి ప్రజలు మీకు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని కూడా అడుక్కోవడం అంటారా? ఈరోజు మాకు జీతాలు సమయానికి రావట్లేదు అని చెప్పేసి ప్రజలు అడిగితే దాన్ని అడుక్కోవడం అంటారా? ఈ కేంద్రం అనేది రాష్ట్రాలకు, కేంద్రంలో ఉన్నటువంటి నిధుల్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఈటల రాజేందర్ ఇంతగానో మాట్లాడుతాను కదా, మరి ఇదే బీజేపీ నువ్వు చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలలోనే ఈరోజు బీజేపీ అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేస్తుందా అనే విషయాన్ని మాట్లాడు. ఈరోజు గుజరాత్కి ఇచ్చిన నిధులన్నీ, తెలంగాణకి ఇచ్చిన నిధులన్నీ శ్వేతపత్రం విడుదల దమ్ముంటే ఆ విషయాన్ని చెప్పకుండా ఈరోజు కేవలం అడక్క తినేటువంటి బతుకులు మనకద్దు, కాంగ్రెస్ని మనం గెలిపించేది ఉంటే మళ్ళీ నిధుల కోసం బీజేపీ దగ్గరికి పోవాలి, కేంద్రంలో అధికారంలోకి ఉన్నటువంటి పార్టీని అడక్క తినాలి అంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, బీజేపీ ఎంపీలు గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, ఈ అడక్క తినుడు అవుతుంది. అది దాని గురించి చెప్పండి. ఈ అడక్క తినే ముచ్చట్లు ఇవన్నీ కాదు. సీఎం కనుక 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయాలను తప్పుకుంటాడు. ఆల్రెడీ హుజురాబాద్ ఎన్నికల్లో చిత్తిగా ఓడిపోయిండు. రేపటి రోజున మరి మెదకులో నిలబడతారా, లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఒక ఏరియాలో నిలబడతారా, ఏదో ఒక మొత్తానికైతే ఏరియాలో ఎంపీగా నిలబడతాననే ప్రయత్నం బీజేపీ తరఫు నుండి ఈటల రాజేందర్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఓడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కావచ్చు. కాబట్టి ఏంది, నేనే రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పినా కాబట్టి రాజకీయాలను తప్పుకుంటున్నా అని చెప్పేసి అంటే ఆయన మీద ఆయన మంచి ముద్ర వేసుకొని పక్క పోదామని ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ఏం లేదు. అరే రైతు రుణమాఫీ చేసేది రాజకీయాలను తప్పుకుండేది. రైతు రుణమాఫీ కోసం నువ్వు ప్రయత్నం చేయి. కేంద్రంలో ఉన్నటువంటి మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా 2 లక్షల రుణమాఫీ చేయించు. ఇన్నిగానం మాట్లాడుతున్నావు కదా, ఇన్నిగానం మాట్లాడేటువంటి ఈటల రాజేందర్ గారు, ఇన్నిగానం మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి లాంటి, బండి సంజయ్ లాంటి నాయకులు ఎందుకు మీరందరూ కలిసి కేంద్రంలోకి వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులను ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు? వీళ్ళందరికీ ఎందుకు మీరు ఉచిత సబ్సిడీ విత్తనాలు కానీ, ఉచిత విత్తనాలు కానీ, లేదంటే ఎరువులు కానీ ఫ్రీగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తలేరు? ఆ విషయం మాట్లాడండి. అంతేగాని రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసేదంటే నేను రాజకీయాలను తప్పకుండా ఇది సినిమా డైలాగులు అనుకుంటున్నారా ప్రతిసారి?